హాయ్ అండి. ఇంట్లో ఏమైనా పాడేసినవి కానీ ఇంకా ఏమైనా వేస్ట్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఉంటే ఈ విధంగా రెడీ చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో ఏమన్నా వేస్ట్ పూసలు అలాంటివి ఉన్నవి తీసుకుని చిన్నపిల్లల బ్యాంగిల్స్ రెగ్యులర్గా వేస్తాం కదా, ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. తీసుకున్నాక బ్లూ కలర్ థ్రెడ్ అయితే నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ అయితే తీసుకోండి. దాన్ని ఎప్పుడైనా ఒక టిప్ అండి, దారంని 10 పేటలు వేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే 20-30 లైన్స్ వేసుకున్నామంటే చాలా ఈజీగా బేగా అయిపోతుందండి. టైం లేదు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అన్నప్పుడు మీ దగ్గర ఏ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటే ఆ బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ఫాస్ట్గా అయితే చుట్టేసుకోవాలంటే 30-40 పేటలు అయితే చుట్టుకోవాలి. అప్పుడు ఫాస్ట్గా అయితే బ్యాంగిల్స్ మనం చుట్టేయగలం. గమ్ వేసి అంటించిన తర్వాత ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కొత్తగా బ్యాంగిల్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇంతేనండి, పెద్ద కష్టం అయితే ఏముండదు. మెయిన్ చుట్టడం, మీరు టైట్గా చుట్టారంటే పూసలు ఎలా అంటించినా అందంగానే ఉంటాయండి. మనం నార్మల్గా ఒకదాని పక్కన ఒకటి అంటించుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి అలా రాను 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 ఎలా అంటించాలనేది ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు వీడియో ఎలా షేర్ చేశానో చూసారు కదా. కంప్లీట్గా ఇలా చుట్టేసి అక్కడ కట్ చేయకముందే ఒక టిప్ అండి, గమ్ అంటించుకున్నాక అప్పుడు కట్ చేయాలండి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని ఇలా 4 బ్యాంగిల్స్ నేనైతే థ్రెడ్ అయితే చుట్టేశాను. వీటికైతే నేను గోల్డ్ థ్రెడ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. గోల్డ్ థ్రెడ్ ఇలా మనం అక్కడక్కడ లైన్ యాడ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. నెక్స్ట్ పూసన్ని ఇలాగా ఒక దారంలో అయితే ఎక్కించేసుకొని నేనైతే డిఫరెంట్గా చేయాలనుకుంటున్నానండి. ఎప్పుడు మనం గమ్ రాసి స్టోన్స్ అంటించడం చూసారు కదా, అలా కాకుండా సూది దారం తీసుకుని దాంట్లో కంప్లీట్గా ఈ గోల్డ్ కలర్ పూసలు అనేవి ఎక్కించేసి ఇంకా డైరెక్ట్గా బ్యాంగిల్ ఇలా పడుకోబెట్టి దాన్ని ఇలా అంటించేసి వదిలేసామనుకోండి, అక్కడ లాస్ట్లో ఒక 3 వేసేసామంటే అవి బాగా అయితే అంటికిపోతాయి. ఈ వీడియో అయితే చాలా పెద్దది అయిపోయింది కదా, మీకు పార్ట్ 2 కూడా చూపిస్తాను. సేమ్ ఇలాగేనండి, ఫస్ట్ బ్యాంగిల్స్ చేయాలనుకున్న వాళ్ళు దారాలు అయితే బాగా చుట్టడం నేర్చేసుకుని అన్ని దారాలు అలా చుట్టేసిన తర్వాత మీ దగ్గర వేస్ట్వి ఏమన్నా స్టోన్స్ కానీ లేకపోతే పూసలు కానీ, స్టోన్స్ పూసలు ఏవేంటంటే మీ డ్రెస్లో, మీ పాప వాళ్ళ డ్రెస్లో వేరే కలర్ ఉంటే ఆ కలర్ థ్రెడ్తో డిఫరెంట్గా అల్లినట్టుగానే చేయండి. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి.